హాయ్ ఎవ్రీవన్, ఎండి చేపల కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి, 2 to 3 స్పూన్స్ అండ్ షాజీరా వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, టమాటో అండ్ చిల్లీస్, ఇంకా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ నేను కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో ఆనియన్ ఫస్ట్ ఫ్రై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండి చేపల ప్యాకెట్ అనమాట ఇది. సో అవి క్లీన్గా నీట్గా రెడీ చేసి ఉంచుకున్నాను. అండ్ నెక్స్ట్ టమాటో ఇంకా చిల్లీస్ వేసుకొని ఒక్క 5 minutes నేను ఫ్రై చేసుకున్నాను, లైక్ మీడియం ఫ్లేమ్లో. అండ్ నెక్స్ట్ సో కసూరి మెతి నేనైతే యూస్ చేస్తున్నాను. సో అన్ని కర్రీస్లో కసూరి మెతి అయితే చాలా బాగుంటుంది. ఈ మధ్యనే ట్రై చేశాను, సో చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చేసి పసుపు ఇంకా సాల్ట్, కారం వేసుకొని ఒక్క 5 minutes లైక్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఎండి చేపలు వాష్ చేసుకుని అండ్ వాటి హెడ్ ఏదైతే ఉందో సో దాన్ని రిమూవ్ చేసేసి నీట్గా వాష్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ హెడ్ ఏదైతే ఉందో అన్ని రిమూవ్ చేసేసేయాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బ్రింజాల్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో అది కూడా ఫ్రై ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత ఎండి చేపలు వేసేసుకోవాలి. సో ఇది అనమాట ప్రాసెస్. ఒక్క 5 minutes తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసేసుకుంటే మన ఎండి చేపల కర్రీ రెడీ. సో గార్నిష్ కోసం అండ్ కొత్తిమీర, పుదీనా, ఇంకా కావాలి అనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఆప్షనల్ అనమాట. సో నేను కొంచెం లిటిల్ బిట్ వేసాను. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. బై.